11. ఈ క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఒక ఈక్వేషన్ ఇచ్చేసారు. అయితే k+1/k వాల్యూ ఎంత అని చెప్పి అడుగుతున్నారు. ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేసే ముందు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ ఈక్వేషన్ అబ్జర్వ్ చేస్తే మనకి ఇది ax² + bx + c ఫామ్ లో అయితే లేదు. అలా ఉంటే మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. కాబట్టి నేనేం చేస్తానంటే k³ = x అనుకుంటే అప్పుడు ఈక్వేషన్ ఎలా రాసుకోవచ్చు? 8x², ఎందుకంటే k⁴ అంటే k³² ప్లస్ 15x - 2 = 0. సో 8x² + 16x - x - 2 = 0 అని కూడా రాసుకోవచ్చు కదా, ఎందుకంటే 15x అంటే 16x - x. ఓకే, ఇప్పుడు 8x కామన్ తీసుకున్నాం అనుకోండి, x + 2 -1 x + 2 = 0. వాల్యూస్ ఏమొచ్చింది? x = 1/8 ఒకటి వస్తుంది, అలాగే x = -2. సో -2 ఇగ్నోర్ చేసేయచ్చు, ఎందుకంటే పాజిటివ్ వాల్యూస్ అన్నారు కాబట్టి. సో x = 1/8 తీసుకుంటే k³ = 1/8 అంటే 1/2³. ఇప్పుడు k = ఎంత అవుతుంది? 1/2 అవుతుంది. మనకు అడుగుతున్న వాల్యూ k + 1/k. 2 + 1/2 అంటే 5/2 అవుతుంది. అంటే 5 లో 1/2 50%, అంటే 2 1/2. ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కంటెంట్ కోసం ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.